రే అర్జున్, సుభద్ర, అవంతిక, కార్తీక్, గౌతమ్, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. పిల్లాడి బాధ్యత మనందరిది. మనమే వీడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అదేంటమ్మా, అందరి గురించి చెప్పి అహల్యని మర్చిపోయావే? బాబుని చూసుకోవడానికి అహల్య ఉంది కదా. బాబు బాధ్యత అందరికంటే అహల్యదే కదా. మనం ఎలాగో ఇంట్లోనే ఉంటాం అత్తయ్య, పిల్లాన్ని చూసుకుంటాం కాదన్ను. పిల్లాన్ని ఎలా పెంచాలో అహల్యకి చెప్తే తను చూసుకుంటుంది కదా. తనకి చెప్పాల్సిందంతా వివరంగా ముందే చెప్పేశాను. బిడ్డ విషయంలో నేను చెప్పినట్లు తను చేస్తుంది. చేసి తీరాలి. అందులో ఎలాంటి మార్పు లేదు. అంతగా అహల్యకేం చెప్పావే? అది నాకు తెలుసు, తనకి తెలుసు. ఏంటి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? బిడ్డ పుట్టగానే నీకు, ఈ ఇంటికి, గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. ముందు సంతకం పెట్టు. పిల్లాడి విషయంలో పెద్దావిడ అగ్రిమెంట్ గురించి అడుగుతున్నట్టుగా ఉంది. వద్దులే బామ్మగారు. అందులో ఒక్క అక్షరం కూడా మార్పు లేదు. నా మునిమనవడు గురించి ముందు నుంచి ఎలా ఉన్నాను, ఇక పైన కూడా అలాగే ఉంటాను. అర్థమైంది కదా? అర్థమైంది. బిడ్డ పుట్టగానే అహల్య ఇల్లు విడిచి వెళ్లాలని ఇండైరెక్ట్ గా చెప్తుందేమో. ఏంటంత ఖచ్చితంగా చెప్తున్నావు? అంతగా మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? బిడ్డ గురించే మాట్లాడుకున్నావురా. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది, నా కల నెరవేరింది. నా మునిమనవడొచ్చాడు, నా వారసుడొచ్చాడు. ఇక నాకు తిరుగులేదురా. రే మనోడా, నాకు మునిమనవడినిచ్చావురా. దీనంతటికీ కారణం నువ్వేరా. నీకు మనవడినిచ్చింది నేను మాత్రమే కాదు, నా భార్య అహల్య కూడా.